Hi students, welcome to Grade Fresh Degree online classes. So second BSc fourth semester సంబంధించిన కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మనం ఈరోజు యూనిట్ 5 ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి ఫిఫ్త్ యూనిట్ ఈరోజు స్టార్ట్ చేస్తాం. సో లాస్ట్ మనం చెప్పుకున్న క్లాస్ ఏంటంటే ఫోర్త్ యూనిట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ విద్యుత్ రసాయన శాస్త్రం అనే టాపిక్ చెప్తాం. విద్యుత్ రసాయన శాస్త్రం 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, అది యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, యూనిట్ 5 వచ్చేసి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ 2, అంటే విద్యుత్ రసాయన శాస్త్రం 2. మనం ఆల్రెడీ సిలబస్ చెప్పినప్పుడు చెప్పాం, ఎలక్ట్రోకెమిస్ట్రీ అనే యూనిట్ సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ 2 పార్ట్స్ కింద మనం చెప్పుకోవడం జరిగింది. 2 పార్ట్స్ 1 and 2. ఇది 2 మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 అనే టాపిక్స్ మనం చెప్పుకున్నాం యూనిట్. దాంట్లో కూడా మనం బాగా ఇంపార్టెంట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అదంతా కూడా మనం డీల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డీల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ టైం తక్కువ ఉండవాలి. సో మేనేజ్మెంట్ మనకి ఇచ్చిన టైంలో మేము ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డీల్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 పేపర్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఏంటంటే దాంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ 1లో మనం ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకున్నాం. కండక్టెన్స్ అంటే ఏంటి, వాహకత్వము, వాహకత అంటే ఏంటి, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివాలెంట్ కండక్టెన్స్, తుల్యాంగ వాహకత, ఇవంతా కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. సో దీని కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 సంబంధించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు, లేకపోతే టాపిక్ అనుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే గాల్వానిక్ సెల్, గాల్వానిక్ ఘటము, గాల్వానిక్ సెల్, గాల్వానిక్ ఘటము లేదా డానియల్ సెల్, డానియల్ ఘటము అంటారు. మనకి గాల్వానిక్ సెల్ అనొచ్చు లేదా డానియల్ సెల్ ఏదైనా అనుకోవచ్చు. క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఈ క్వశ్చన్ తర్వాత చెప్పాలి. సో గాల్వానిక్ సెల్ అంటే ఏంటి, గాల్వానిక్ సెల్లో ఏమి రియాక్షన్స్ జరుగుతాయి అనేది మనం నేర్చుకోవాలి. కొన్ని రియాక్షన్స్ ఎట్లా కంప్లీట్ అవుతాయి, దాని నుంచి ఏం ఎనర్జీ మనకు ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయం ఈ గాల్వానిక్ సెల్ నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో గాల్వానిక్ సెల్ అంటే చూడండి, సో అసలు ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏం చెప్పుకున్నాం మనం, విద్యుత్ రసాయన శాస్త్రం. ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ద్వారా ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తామంటే ఏం చెప్పుకోవచ్చు మనం, ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం. ఎక్కడ, ఈ గాల్వానిక్ లేదా డానియల్ సెల్లో మనం ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ ద్వారా కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి, అంటే రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తిగా మనం కన్వర్ట్ చేసాం అనుకోండి. అదే ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేవి చేసేటటువంటి విధి. మనం ఎలా చెప్పుకొస్తుందని, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఇన్ విచ్ ద కెమికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై ద spontaneous redox reactions. ఏం చెప్పుకున్నాం మనం, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ ఎ బ్రాంచ్ ఇన్ విచ్ ద కెమికల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై ద స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్. ఇక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏం చెప్పుకున్నామంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, మార్పు చెందుతుంది. ఇలాగా కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుందంటే రీడాక్స్ చర్యల ద్వారా బై ద స్పాంటేనియస్ రీడాక్స్ రియాక్షన్స్ ద్వారా కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దోస్ సెల్స్ జనరేట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు
These redox reactions are known as electrochemical cells. Those cells generate electricity due to this redox reactions are known as electrochemical cells. మనకి ఈ రెండు సెల్స్ కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ ఎట్లా చేస్తున్నాయంటే రీడాక్స్ చర్యల ద్వారా చేస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటాము. ఏమంటాం? ఈ ఘటనలో విద్యుత్ ఉత్పత్తి అనేది స్వచ్ఛంద రేడాక్స్ చర్య ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్లో స్వచ్ఛంద రేడాక్స్ చర్య ద్వారా ఈ ఎనర్జీ అనేది కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇది గాల్వానిక్ సెల్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. మనకి గాల్వానిక్ సెల్ ఎట్లా ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్, గాల్వానిక్ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, అలా తర్వాత దాని వర్కింగ్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. గాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ 2 చాంబర్స్ ఉన్నాయి మనకి. 2 చాంబర్స్, ఇక్కడ 2 చాంబర్స్. ఫస్ట్ మనం ఏముంటుంది అనేది చూసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. 2 చాంబర్స్ ఉంటాయి. ఈ 2 చాంబర్స్లో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ 2 చాంబర్స్లో 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ చాంబర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది. ఫస్ట్ చాంబర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్, సెకండ్ చాంబర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇక్కడ ఈ జింక్ సల్ఫేట్ దాంట్లో ఒక రాడు, కాపర్ సల్ఫేట్ దాంట్లో ఒక రాడు. ఈ 2 రాడ్లు మనం బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో ఒక సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంది. సో దీన్ని ఎలా చెప్తాం చూడండి. కన్స్ట్రక్షన్, galvanic cell consists 2 chambers. Galvanic cell consists 2 chambers. Left chamber అంటే first chamber. In the left chamber, zinc rod dipped in zinc sulfate solution and copper rod, right side chamber, copper rod dipped into copper sulfate solution. These zinc rod and copper rod are connected with battery. These zinc rod and copper rod connected with battery. Those chambers, zinc rod and copper rod connected by battery అని చెప్పుకున్నాం కదా. For the maintenance of electrical neutrality, for the maintenance of electrical neutrality ఏం చెప్పుకోవచ్చు మనం? Salt bridge is placed in between. For the maintenance of electrical neutrality, the salt bridge placed in between 2 chambers. Salt bridge taken in between 2 chambers. దేనికది? For the maintenance of electrical neutrality. Salt bridge is made up with KCl and agar-agar jelly. Salt bridge is made up with KCl and agar-agar jelly. ఇక్కడ 2 చాంబర్స్ ఉంటాయి. 2 చాంబర్స్ లో కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చాంబర్లోనేమో జింక్ సల్ఫేట్ సొల్యూషన్, రైట్ సైడ్ చాంబర్లోనేమో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. లెఫ్ట్ సైడ్ చాంబర్లో అంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే రైట్ సైడ్ చాంబర్లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ రాడ్ని దానిలో మునిగేటట్టు డిప్ చేస్తుంది. ఈ జింక్ రాడ్ని మరియు కాపర్ రాడ్ని రెండింటినీ కూడా మనం బ్యాటరీకి కనెక్ట్ చేసాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ కోసం. జింక్ రాడ్ అండ్ కాపర్ రాడ్ ఆర్ కనెక్టెడ్ విత్ బ్యాటరీ. For the maintenance of electrical neutrality, salt bridge ఈ రెండింటి మధ్య ఉన్నది మనం సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. For the maintenance of electrical neutrality, salt bridge is placed between these 2 chambers. Salt bridge is made up with KCl and agar-agar jelly. ఇక్కడ ఈ సాల్ట్ బ్రిడ్జ్ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం కోసం. అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా ఒకే లెవెల్లో కాన్స్టెంట్గా అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ మనం మెయింటైన్ చేస్తాం. సాల్ట్ బ్రిడ్జ్ అనేది KCl మరియు అగార్-అగార్ జెల్లీ అనే
నిర్మాణంలో అది నిర్మితమై ఉంటుంది. ఇది గాల్వానిక్ సెల్ యొక్క కన్స్ట్రక్షన్. అంటే గాల్వానిక్స్ ఎట్లా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వర్కింగ్, పనిచే విధానం ఏంటో చూస్తే మనం ఫస్ట్లో ఒక పదం వాడాం. ఏం వాడాం? బై ద స్పాంటేనియస్ రేడాక్స్ రియాక్షన్స్ అన్నాం. బై ద స్పాంటేనియస్ రేడాక్స్ రియాక్షన్స్. స్పాంటేనియస్ రేడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి? రేడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి అసలు? అంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్, రేడాక్స్ రియాక్షన్స్ రెండు కూడా మనం ఏమన్నాం అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ రెండింటిని కలిపి మనం రేడాక్స్ రియాక్షన్స్ అంటాం. బై ద స్పాంటేనియస్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది? రేడాక్స్ చర్యల ద్వారా మాత్రమే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో అందుకే మనం రేడాక్స్ చర్యలు అంటే ఏంటంటే ఆక్సీకరణ చర్యలు మరియు క్షయకరణ చర్యలే మనం ఏమంటామంటే రేడాక్స్ చర్యలు అంటాం. ఆక్సిడేషన్ రియాక్షన్స్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ రేడాక్స్ రియాక్షన్స్. ఇక్కడ వర్కింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి జింక్ రాడ్ మరియు కాపర్ రాడ్ రెండు ఉన్నాయి. జింక్ రాడ్, కాపర్ రాడ్ రెండు ఉన్నాయి. జింక్ రాడ్ అంటే చూడండి, జింక్ రాడ్ ఏమవుతుందంటే 2 ఎలక్ట్రాన్స్ ని కోల్పోతుంది, 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నా మనం 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతే ఇది ఏం చేస్తుందంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. జింక్ రాడ్ లూజెస్ 2 electrons and involved in oxidation process. జింక్ రాడ్ అనేది 2 ఎలక్ట్రాన్లు కోల్పోయి ఆక్సీకరణ చర్యలో పాల్గొంటుంది. అందుకే మనం ఎలా చూపిస్తాం? జింక్ డిస్ట్రాయ్స్ జింక్ Zn2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. అంటే 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ చార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2+. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ జింక్ రాడ్. నెక్స్ట్ copper rod gains 2 electrons from zinc rod and involved in a reduction process. Copper rod gains 2 electrons and involved in a reduction process. ఇక్కడ కాపర్ రాడ్ ఏం చేస్తుందంటే మనకి అక్కడ పైన కోల్పోయినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ని ఇక్కడ కాపర్ రాడ్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఇది రిడక్షన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది క్షయకరణ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మేము ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్స్ అంటాం. అంటే కాపర్ +2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కాపర్ తీసుకుంది కాబట్టి కాపర్ +2 ఎట్లా చేంజ్ అవుతుందంటే కాపర్ కింద చేంజ్ అయింది, Cu కింద చేంజ్ అయింది. పైన 2 రియాక్షన్స్ మనం ఏం చెప్పొచ్చు? ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అంటే రేడాక్స్ రియాక్షన్స్ కింద మనం చెప్పొచ్చు. మనం పైన ఈ 2 రియాక్షన్స్ ని ఒక ఈక్వల్ గా మనం చేసినట్లయితే ఏమవుతుంది చూడండి. ఫ్రమ్ ద అబౌవ్ 2 రియాక్షన్స్ the overall cell reaction can be represented as. పైన 2 రియాక్షన్ మనం ఓవరాల్ గా రిప్రజెంట్ చేస్తే ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు? జింక్ అనేది ఏమైందంటే ఆక్సిడేషన్ రియాక్షన్. ఫస్ట్ జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయింది. నెక్స్ట్ కాపర్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది కాబట్టి Zn+2 Cu వచ్చింది. దీన్ని మనం ఓవరాల్ రియాక్షన్ చూస్తే కనుక ఎక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఎక్కడ 2 ఎలక్ట్రాన్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి Zn+2 Cu+2 Cu అంటే రెండు కూడా ప్యారలల్ గా చేస్తాం. ఇక్కడ మధ్యలో 2 లైన్స్ తీసుకున్నాం. ఈ 2 లైన్స్ ఏంటంటే మనకి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వరకు కూడా ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటే ఆక్సీకరణ అర్ధఘట చర్య, ఆక్సీకరణ అర్ధఘట చర్య. అలాగే రైట్ సైడ్ కాపర్ +2 కాపర్, ఇది క్షయకరణ అర్ధఘట చర్య అంటే రిడక్షన్ హాఫ్ రియాక్షన్స్. ఇక్కడ పైన చూపించినటువంటి 2 ప్యారలల్ రియాక్షన్స్ కి సింబల్ ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నామంటే సాల్ట్ బ్రిడ్జ్ అన్నమాట. ద అబౌవ్ 2 parallel lines are indicated salt bridge. ఓకే, ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ కి రిడక్షన్ రియాక్షన్ కి మనం అట్లా చెప్పాం. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పోయి ఇక్కడ Zn+2 Cu+2 ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కొట్టేస్తుంది కాబట్టి Cu Zn+2 ఆల్రెడీ రాసాం కాబట్టి Cu ఏమైంది? ఇక్కడ మనకి Zn+2 అనేది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటే ఆక్సీకరణ అర్ధఘట చర్య, Cu+2 అనేది ఏంటంటే క్షయకరణ అర్ధఘట చర్య. ద అబౌవ్ 2 parallel lines indicates that salt bridge. సో ఇది గాల్వానిక్ సెల్ లేదా గాల్వానిక్ ఘటము లేదా డానియల్ ఘటము సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్. ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాసు వేరే వీడియోతో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.